వేసవి సెలవులు ముగుస్తున్నాయి. పిల్లలు పై తరగతులకి ప్రమోట్ అవుతున్నారు. కానీ వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వలేక, చదువుపై శ్రద్ధ పెట్టగలిగే మార్గదర్శకాలు చెప్పలేక సతమతమయ్యే తల్లిదండ్రులకు ఇక్కడ కొన్ని సూచనలు చెబుతున్నాం. మీ పిల్లలపై ప్రేమ మరియు శ్రద్ధను చూపించి వారిపై అరవడం లేదా వారిని కొట్టడం మానుకోండి. ఓపికగా ఉండండి. ఎందుకంటే పిల్లలు త్వరగా నేర్చుకుంటారు. ప్రేమపూర్వక వాతావరణం ద్వారా పిల్లలు సురక్షితం అని భావించేలా చేయండి. భోజన సమయాలు, చదువు, ఆట మరియు నిద్ర క్రమం తప్పకుండా ఉండాలి. ఒక స్థిరమైన దినచర్య పిల్లలు సురక్షితంగా ఉండటానికి మరియు క్రమశిక్షణను నేర్చుకోవడానికి సహాయపడుతుంది. నేర్చుకోవడానికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా మీరు మీ పిల్లలలో ఊహ మరియు శ్రవణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి దోహదపడతారు. అంతేకాకుండా మీ స్వంత జీవితంలోని కథలు లేదా మీకు తెలిసిన సాధారణ మరియు జానపద కథలను చెప్పండి. నిజాయితీ, గౌరవం, కృషి మరియు దయ వంటి విలువలను బోధించడం అత్యంత ముఖ్యమైన విద్య. 100% ఎఫర్ట్ పెట్టడం, నేర్పడం ద్వారా పిల్లలు వృద్ధిలోకి రావడానికి ప్రోత్సాహం లభిస్తుంది. వారు చదివే స్కూల్ కి వెళ్లి ఉపాధ్యాయులను కలిసి మీ పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారో తెలుసుకోండి. అలానే ప్రతిరోజు మీ పిల్లలు ఇంటికి వచ్చిన తరువాత ఏమి నేర్చుకున్నారో పిల్లలను అడగండి. వారు తమ క్లాస్ లో జరిగే చిన్న విజయాలు చెబుతున్నప్పుడు వారిని ప్రశంసించండి. మొక్కై వంగనిది మ్రానే వంగుతుందా? మంచి అలవాట్లు మరియు మర్యాదలను నేర్పండి. ధన్యవాదాలు మరియు క్షమించండి అని చెప్పడం, పెద్దలను గౌరవించడం, భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవడం లాంటివి నేర్పితే పిల్లలకు మంచి పద్ధతులు ఏంటి అనేది తెలుస్తుంది. వారికి వినయంగా మరియు బాధ్యతాయుతంగా ఉండటం నేర్పండి. పిల్లలు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు విసుక్కోకండి. ఆసక్తిగా ఉన్నందుకు వారిని ఎప్పుడూ బాధ పెట్టకండి. పిల్లలను ప్రశ్నలు అడగనివ్వడం ద్వారా ఉత్సుకతను ప్రోత్సహించండి. మీకు సమాధానం తెలియకపోతే కలిసి తెలుసుకుందాం అని చెప్పండి.